మీలో ఎంతమందికి క్యారెట్‌ని తినడం ఇష్టం ఉండదు? చాలామందికి బీట్రూట్, క్యారెట్‌ని తినడం అంటే ఇష్టం ఉండదు. సో, ఇష్టం లేకపోయినా హెల్త్‌కి మంచిది కదా అని చెప్పేసి తింటూ ఉంటారు. నేను చెప్పే ఈ ఫ్రైలో చాలామందికి ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. సో, ఈ ఫ్రైలో మనం కనుక క్యారెట్‌ని యూజ్ చేసి వేసుకుంటే హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. క్యారెట్ తినాలని లేని వాళ్ళకి క్యారెట్ తిన్నట్టు కూడా ఉంటుంది. నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై అలానే క్యారెట్ కలిపి చేశాను. ఇది ఫ్రై కూడా కాదు, బెండకాయ కారప్పొడి అనుకోవచ్చు. నేను ఈ ఫ్రైలో స్పెషల్‌గా ఒక పొడినైతే నేను సెపరేట్‌గా చేసి ఆ పొడినైతే దీంట్లో యూస్ చేశాను. వేడి వేడి అన్నంలో మనకి కొబ్బరి పచ్చడి అలానే కారాలు ఎలా ఎంత బాగుంటాయో సేమ్ అలానే ఉంటుంది. ఎలాంటి టేస్ట్‌కి కూడా తీసిపోదు, అంత బాగుంటుంది. మీకు కావాలి అంటే మీరు బీట్రూట్‌ని కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి నచ్చని ఏ కూరగాయనైనా మనం ఇలాంటి ఫ్రైలో యూజ్ చేసుకుంటే ఆ కూరగాయని తిన్నట్టు ఉంటుంది. సో, మనకు ఆ విటమిన్స్ వస్తాయి, టేస్ట్ ఉంటుంది. సో, ప్రాసెస్ అయితే ఇది. మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తున్నారు కదా, నేను స్పెషల్‌గా ప్రాసెస్ చెప్పక్కర్లేదు. మీరు ఈ ప్రాసెస్ చూసే మధ్యలో నేనైతే మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ ఏంటంటే, ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి యానిమల్స్ అంటే చాలా ఇష్టము. అయితే తను ఒక కోతినైతే పెంచుకుంటున్నాడు. ఎవరైనా ఇంట్లో కుక్కనో పిల్లనో పెంచుకుంటారో, ఈయన స్పెషల్‌గా ఒక కోతినైతే పెంచుకుంటున్నాడు. ఆ కోతి అంటే ఆ రాజుకి ఎంత ఇష్టం అంటే ఎవ్రీడే తను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కోతిని తోడు పెట్టుకొని వెళ్ళేవాడు. తన ప్రతి ఒక్క పనిలో కోతి అనేది తోడుగా ఉండేది. కోతి కూడా తనతో చాలా స్నేహంగా ఉండేది. తన ఫీలింగ్స్ ఏమైనా చెప్పుకోవాలన్నా, ఏమైనా మాట్లాడాలన్నా మనుషులతో కంటే ఎక్కువ జంతువులతోనే ఉండేవాడు. ఆ కోతితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడంట. అయితే రాజుగారు కోతితో స్నేహం చేయడమే కాదు, తన బెడ్రూమ్లో కూడా కోతిని పడుకోబెట్టుకునేవాడు. వాళ్ళిద్దరు కూడా ఒకే దగ్గర పడుకునేవాళ్ళు. అయితే ఒకరోజు రాజు నిద్రపోతున్నప్పుడు ఒక దోమ అయితే వచ్చింది. దోమ వచ్చి రాజుగారిని డిస్టర్బ్ చేస్తుంది. కానీ రాజుగారు నిద్రపోతున్నాడు. అలా డిస్టర్బ్ చేయడం ఈ కోతి అయితే చూసింది. కోతి చూసి ఆ దోమను తోలేయాలి అనుకుందంట. సో, దోమను తోలడానికి ట్రై చేసింది ఫస్ట్. ఆ దోమ కూడా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ రావటము, డిస్టర్బ్ చేయడం చేస్తుంది. అలా చాలాసార్లు చేస్తుంది. ఇంకా కోతి చూసి చూసి విసిగిపోయి ఒక ప్లాన్ అయితే ఆలోచించింది. వెళ్ళి ఒక కత్తినైతే తీసుకొచ్చింది. పెద్ద కత్తిని తీసుకొచ్చి ఆ దోమను చంపేయాలని డిసైడ్ అయింది. అయితే ఆ దోమ ఫైనల్‌గా వచ్చి ఆ రాజు నిద్రపోతుంటే ఆ రాజుగారి నోస్ మీద అయితే వాలింది. ఈ మనిషి అంత జ్ఞానం ఉండదు కదా జంతువులకి. ఆ కోతి ఏం చేసింది, ఆ పెద్ద కత్తిని తీసుకొని ఇంకా ఆ దోమను చంపేద్దామని ప్లాన్ చేసుకుంది. ఇంకా ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ డిస్టర్బెన్సెస్‌కి రాజుగారికి అయితే మెలకువ వచ్చింది. రాజుగారికి మెలకువ వచ్చి లేచి చూసినప్పుడు సడన్‌గా కళ్ళు తెరిసినప్పుడు తన దగ్గర కోతి చేతిలో కత్తిని చూసి షాక్ అయ్యాడు. ఆ కోతి కూడా అలా కత్తితో అటాక్ చేసే పొజిషన్‌లో చూసి చాలా కంగారు పడిపోయాడు. తనకు తెలీదు కదా! తర్వాత అర్థమైంది. కానీ మనం ఎవరిని ఎంత ప్రేమించినా మనకి నచ్చిన వాళ్ళు మనకి హాని చేయాలని అనుకోకుండా చేసే పనులు కూడా మనకి హాని కలుగుతూ ఉంటాయి. సో, మనం ఎప్పుడైనా సరే దేన్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. లిమిట్స్‌లోనే ఉంచాలి అనేది ఈ స్టోరీ మోరల్. మీకు గనుక నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఛానల్‌లో లేటెస్ట్ క్రైమ్ స్టోరీస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.